ఐయుఐ ప్రొసీజర్ ఎలా చేయాలో చూద్దాము. నేను చెప్పాను కదా ఐయుఐ క్యాథెటర్. ఓకే, ఇది మనం ఇప్పుడు ప్రిపేర్ చేసిన శాంపిల్. ఓకే అమ్మా జ్యోతి, ఈ శాంపిల్. సో ఇప్పుడు ఈ శాంపిల్ ని మనం ఈ క్యాథెటర్ లోకి తీసుకోవాలి. సో ఈ శాంపిల్ అంతా ఇప్పుడు తీసుకున్నాము. కొంచెం ఎయిర్ బబుల్స్ అవి లేకుండా చూసుకుందాము. ఎయిర్ బబుల్ ఇప్పుడు అది వచ్చేసి జస్ట్ ఎయిర్ బబుల్ అనమాట, దానికి ఏం కాదు. ఎయిర్ బబుల్స్ అవి లేకుండా చూసుకొని, సో ఇప్పుడు మనం ఇది యూట్రస్ లోపలికి ఇన్సర్ట్ చేస్తాం. ఇది యూట్రస్ లోపలికి వెళ్ళిందా, మనకు ఈ శాంపుల్ యూట్రస్ లోపలికి పోయిందా లేదా అనేది మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఇప్పుడు ఇది బ్లాడర్, ఇది మనకు యూట్రస్, ఇది యూట్రస్. లైట్ మనం క్యాథెటర్ లోపలికి ఇన్సర్ట్ చేస్తున్నాము. క్యాథెటర్ వెళ్ళింది లోపలికి. సో ఇప్పుడు ఈ శాంపుల్ ని మనం పుష్ చేస్తున్నాం. యా, కంప్లీట్ గా శాంపుల్ అంతా లోపల పడిపోయింది. క్యాథెటర్ తీసేస్తాం. సో ఇది చిన్న టెక్నిక్ అండి, అయిపోయింది ఇప్పుడు ఐయుఐ ప్రొసీజర్ అనేది. ఇప్పుడు ఈ స్పెక్యులమ్ తీసేసి దాన్ని ఒక 10 minutes రెస్ట్ తీసుకోమని చెప్తాం అంతే. థ్యాంక్ యూ.